గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పిఠాపురం పాతికేయ క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సమేతంగా పాతికేయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. ఉమా కుకుటేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే వర్మ, గిరీష్ వర్మ, మనీషా దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నాం. ఇందులో భాగంగా 2,80,00,000 ఈ ఇంటికి మేము నిధులు తీసుకొచ్చాము. దీని ద్వారా ఇప్పటికీ పనులు నత్తనడక నడుస్తున్నాయని చెప్తే ఎక్కడ కూడా పనులు 5 సంవత్సరాలైనా చూసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వస్తారు. ఇక్కడ సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఉంది. దానికి ఉన్న నిధులు ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం. రాబోయే రోజుల్లో స్వామివారు, అమ్మవారు ఈ గుడిని ఇంకా దేదీప్యమానంగా ప్రజలకి సౌకర్యం ఉండేలాగా పనిచేస్తామని, ఈ గుడి విశేషాలు కూడా వెబ్సైట్ కూడా మా హయాంలో ఓపెన్ చేసాం. చండీయాగం కూడా మా హయాంలోనే ఓపెన్ చేసాం. ఇవన్నీ కూడా భక్తులు ఉపయోగించుకునే విధంగా మరి రేపు రాబోయే రోజుల్లో మంచి సౌకర్యాలతో పనిచేస్తామని చెప్పి